హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ పాలకూర శనగపప్పు ఫ్రై. పాలకూర శనగపప్పు కాంబినేషన్లో ఇలా కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా? రోటీస్తో సర్వ్ చేసుకున్నా, రైస్తో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పాలకూరను ఎక్కువగా ఇష్టపడనప్పుడు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం శనగపప్పుని నానబెట్టి తీసుకోండి. ఇలా పప్పుని ముందుగానే నానబెట్టి తీసుకోవడం ద్వారా పోపులో వేసినా సరే వాటర్ పోయకుండా శనగపప్పు చక్కగా ఉడికిపోతుంది. నేను అరకప్పు వరకు శనగపప్పును తీసుకున్నాను. ఇలా తీసుకున్న శనగపప్పును వాటర్ పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి. తర్వాత పాలకూరను తీసుకోండి. నేను పెద్ద సైజుగా ఉన్న 2 కట్టల వరకు పాలకూరను తీసుకున్నాను. ఇలా తీసుకున్న పాలకూరలోని చెడు ఆకులను మొత్తం తీసేసి పాలకూర కాడలను కట్ చేసి సన్నని ముక్కల్లా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. పాలకూరను తినడం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, రక్తహీనతను తగ్గించేందుకు సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న పాలకూరను వారానికి ఒక్కసారైనా తప్పకుండా తీసుకోండి. పాలకూరను మొత్తం ఇదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని తీసుకొని ఇలా తీసుకున్న వాటర్లోనికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ను వేసి కట్ చేసుకున్న పాలకూరను సాల్ట్ వాటర్లో వేసుకొని 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి పెట్టండి. తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేయండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు. పోపు దినుసులను వేసుకున్న తర్వాత 3 నుంచి 4 తుంచిన ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని పోపులోకి వేసుకోండి. పాలకూర కర్రీలో అల్లం వేయం కాబట్టి ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేస్తే కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లిని వేసిన తర్వాత వెల్లుల్లి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చికారం వేసి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి రౌండ్గా చాప్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 నుంచి 3 ఆనియన్స్ తరుగును వేయండి. ఆనియన్స్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్ స్కిప్ చేసుకునైనా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 3 రెమ్మల కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపంతా కలిసేలా బాగా కలుపుకోండి. పోపంతా చక్కగా కలిసిన తర్వాత పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. ఆనియన్స్, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి పసుపు పోపు కలిసేలా బాగా కలపండి. పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే నానబెట్టి తీసుకున్న శనగపప్పులోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పప్పుని మాత్రమే ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. శనగపప్పు వేసుకున్న తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న పాలకూరను కూడా వేసి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. పాలకూరను వేయగానే కలపకుండా ఇలా బౌల్పై మూత పెట్టి ఉడికించడం ద్వారా పాలకూర కాస్త ఉడికి ఆకుకూరలోని నీరు సపరేట్ అయిపోయి కర్రీ కలపడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఆకుకూర కాస్త ఉడికిన తర్వాత మాత్రమే
కర్రీ పోపు కలిసేలా బాగా కలుపుకోండి. చూసారా, ఆకుకూర వేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ఎలా బౌల్లో సగం వరకు వచ్చేసిందో. ఇలా రెడీ అయిన తర్వాత కర్రీ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి మళ్ళీ బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కర్రీని ఉడికించండి. అలా అయితేనే పోపులోకి వేసిన శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా పోపంతా చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించండి. మధ్య మధ్యలో బౌల్పై మూతను తీసి కర్రీ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. ఇలా పాలకూర శనగపప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర శనగపప్పు ఫ్రై రెడీ. పాలకూర కర్రీని ఇలా ప్రిపేర్ చేస్తే రైస్తో సర్వ్ చేసుకున్న, రోటీస్తో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రైస్తో సర్వ్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.